వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లోనూ ఎవరూ ఊహించిన విధంగా భారీ మెజారిటీతో అధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏతో జత కలిసి కేంద్రంలోనూ చక్రం తిప్పేందుకు ఎంపీ సీట్లను గెలుచుకుంది. దాంతో మళ్లీ తెలంగాణలో సైకిల్ సఫారీకి సిద్ధమైనట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకత్వం ఉన్న జిల్లాగా వికారాబాద్ జిల్లాకు పేరుంది. జిల్లాలోని పలువురు నేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంబంధాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్లో నిర్వహించే విజయోత్సవ సభ తర్వాత పార్టీ పటిష్టతపై దృష్టి సారించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ టీడీపీకి పట్టున వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా ప్రాంతాల నేతలు చంద్రబాబును కోరినట్లుగా సమాచారం. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోరాడినట్లే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా ముందుకు వెళ్లి బీఆర్ఎస్, కాంగ్రెస్కు ధీటుగా పోటీగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే జరిగితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నెలాఖరులోగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బక్రి నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్, వికారాబాద్ ప్రాంతానికి చెందిన ఇతర నాయకులు, ఇతర పార్టీలో అసంతృప్తి నేతలు, నాయకులు, కార్యకర్తల జాబితాను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే 2014 కంటే ముందు ప్రజాప్రతినిధులుగా టీడీపీ నుంచి కొనసాగిన వారితో పాటు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న వారి జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా టీడీపీ ఇక్కడ బరిలో నిలిస్తే బీఆర్ఎస్ స్థానాన్ని పూరించేలా కూటమి ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్గా మళ్ళీ ఇప్పుడు టీడీపీ కాస్త తెలంగాణ వైపు చూసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా తెలంగాణలో టీడీపీకి క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు కూడా కనిపిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చివరి వరకు టీడీపీ పోటీ చేస్తుంది అనుకున్నప్పుడు కూడా చివరిలో దాని కాస్త ఆ టైంలో చంద్రబాబు గుడ్ను ఆయన జైల్లో ఉండడం జరిగింది. అప్పుడు ఆ తెలంగాణకి ముఖ్య నేతగా ఉన్నటువంటి కాకాని జ్ఞానేశ్వర్ గుడ్ను వెళ్ళి కలవడం జరిగింది. దాని తర్వాత ఆయన వెనక్కి తగ్గడం జరిగింది, బీఆర్ఎస్లో చేరడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా టీడీపీకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారని కూడా ప్రచారం ఇంకా ఉన్నారు. అలాగే అదే స్థాయిలో ఏదైతే రేపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఏపీకి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ విజయోత్సవ సభకు, విజయోత్సవ యాత్రలో హైదరాబాద్లో విజయోత్సవ యాత్ర కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటికి మొత్తంగా తెలంగాణలో మళ్ళీ టీడీపీ పుంజుకునే జోరుడు కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్.
రైట్. నల్గొండకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ మధు. తెలంగాణ వ్యాప్తంగాను మరోసారి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ సంబంధించిన సమీకరణం మారనున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో మరోసారి తెలుగుదేశం పార్టీ ఊహాత్మకంగాను అడుగు ముందుకేస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు సన్నిహితంగా ఉన్నటువంటి తెలంగాణలో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకసారిగా ఆత్మీయ బంధం పెరిగిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి టీడీపీ కూడా మళ్ళీ తిరిగి తెలంగాణలోని పుంజుకోవాలనే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఊహరచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో దానికి సంబంధించి ఇప్పటికే సీనియర్ నాయకులతోటి కూడా చంద్రబాబు నాయుడు ఊహరచన చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి మిగతా సీనియర్స్ కూడా ఇప్పటికీ చంద్రబాబుకు కన్వీనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఊహాత్మకంగా ప్రతి జిల్లాలోని పావులు కదులుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక తెలంగాణలో సవారికి టీడీపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోసారి తెలంగాణలో టీడీపీ పార్టీని బలపరించే దిశగా అయితే అడుగులు పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అలాగే వరంగల్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మధు, ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ మరొకసారి తెలంగాణ ఏపీలో అధికారం వచ్చిన టీడీపీ పార్టీ మరొకసారి తెలంగాణలో అధికారం రావడం కోసం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఏతుందో మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 2024 జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘనమైన విజయం సాధించిన పరిస్థితి. అంటే మామూలుగా అంటే ఒక సునామీలాగా తలపించే పరిస్థితి. గతంలో ఎన్నికలు 2019 ఎన్నికలు ఏదైతుందో వైఎస్ఆర్సీపీ 155 సీట్లు దాటితే ఈసారి 2024 ఎన్నికల్లో కూడా ఇలా టీడీపీ పార్టీ భారీ మొత్తంలో కూటమి తోడుకొలిసినటువంటి భారీ మొత్తంలో సీట్లు సాధించడం జరిగింది. ఆ నేపథ్యంలో జనసేనతో కూడినటువంటి ఈ పార్టీ భారీ విజయం సాధించడంతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా సైకిల్ సవారీ చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా తర్వాత తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ నేతలంతా టీడీపీలో పనిచేసినటువంటి నేతలంతా ఇవాళ కేసీఆర్ కాంచి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదంతా టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇదంతా చంద్రబాబు నాయుడు తోటి కలిసి పనిచేసిన వాళ్ళే. వీరంతా ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా టీడీపీ పార్టీ మట్టుబడడంతో పూర్తిగా ఇలా పోవడంతో తప్పని పరిస్థితిలో ఇలా వారంతా టీఆర్ఎస్లో చేరిన పరిస్థితి. టీఆర్ఎస్ చేరిన తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో చేపట్టిన తర్వాత పూర్తిగా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటివిధంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణ నేతలందరూ ఇలా టీడీపీకి రావడం కోసం పూర్తిసారి ఇప్పటికే అగ్రనేతలతో ఏదైతుందో చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే టచ్లోకి పోయినట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణతో పాటు అదేంటో గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో 2 టర్ములు అధికారంలో టీడీపీ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ తెలంగాణ పూర్తిగా లేకుండా పోయిన పరిస్థితి. ఏపీలో మొన్న చంపించినట్టు ఎన్నికల్లో ఏపీలో మొత్తం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు పెద్ద మొత్తంలో భారీ విజయోత్సవ సభ హైదరాబాద్లో నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో దాని ఉన్నటువంటి మొత్తం విజయోత్సవ సభ నిర్వహించిన తర్వాత ఈ టీడీపీ తెలంగాణలో కూడా పొలిటీ బ్యూరో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పొలిటీ బ్యూరో సమావేశం నిర్వహించిన తర్వాత గతంలో పనిచేసినప్పుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీలో పనిచేసిన నేతలంతా ఏదైతుందో మొత్తం పెద్ద మొత్తంలో మళ్ళీ టీడీపీకి తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో భారీ ఎత్తున స్కెచ్లు వేసిన పడుతుంది. దానిలో భావించుకుంటే వికారాబాద్లో ఉన్నటువంటి వికారాబాద్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఉమ్మడి జిల్లాల్లో పెద్ద మొత్తంలో గతంలో టీడీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళి కొంతమంది టీడీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన నేతలు ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, బీజేపీలో కూడా కొంతమంది నేతలు ఉన్నారు. వాళ్ళంతా తిరిగి మళ్ళీ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. ఇలా ఏదుందో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ ఒక రాజకీయ ఒక పెద్ద ఎత్తు ఈ వ్యూహంలో ఉన్నటువంటి తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి పార్టీ మరి గతంలో మళ్ళీ సేమ్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ శ్రేణులంతా పెద్ద మొత్తంలో ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో
టీడీపీ పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా ఇలా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది పద్మ. అదేవిధంగా ఏదో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు గతంలో వీళ్ళు మల్లారెడ్డి కావచ్చు ఇతర నేతలంతా కూడా మళ్ళీ ఇలా టీడీపీ పార్టీకి వచ్చి తెలంగాణలో పూర్వవైద్యం తీసుకురావే విధంగా ఇలా ప్రతి అడుగు కూడా ఒక వ్యూహంగా వేస్తున్న పరిస్థితి ఉంది పద్మ. భాస్కర్, అంటే ఇప్పుడు టీడీపీ మరోసారి తెలంగాణలో బలపడేందుకైతే ప్రయత్నాలు చేస్తుంది, కానీ టీడీపీకి ముందున్నటువంటి క్రూషియల్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి అసలు? మరి ఎందుకంటే 10 ఏళ్ళు దూరంగా ఉండడం జరిగింది, ముఖ్య నేతలంతా కూడా ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరోసారి టీడీపీని బలపరిచేందుకైతే ప్రయత్నం చేస్తుంది, కానీ ముందున్నటువంటి క్లిష్టమైన అంశాలు ఏంటి టీడీపీకి? రైట్ రైట్ మధు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ పూర్తిగా టీడీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన నేతలంతా వాళ్ళు తెలంగాణలో మళ్ళీ పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ అగ్రనేతలంతా గతంలో అనేక పార్టీలో పనిచేసిన నేతలంతా వీళ్ళ మళ్ళీ టీడీపీ పార్టీకి వచ్చి తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీని బలపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అధికారమే లక్ష్యంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ మళ్ళీ పూర్వవైద్యం తీసుకొచ్చి ఇలా నేతలంతా మళ్ళీ టీడీపీ పార్టీకి వస్తే టీడీపీ పార్టీలో కూడా పాత టీడీపీ పార్టీని ఇంకా ఎవరు కూడా సైకిల్ గుర్తుని ఎవరు మర్చిపోలేని పరిస్థితుంది. కాబట్టి ఇలా హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం వీళ్ళ అగ్రనేతలంతా ఏపీ నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బలమైన నేతలు కావచ్చు, ఇలా టీడీపీ పార్టీకి ఇంకా సానుభూతి పరులుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా తెలంగాణకు వచ్చిన తర్వాత 2వ టర్మ్ ఫస్ట్ టర్మ్లో టీడీపీ పార్టీ కొంత ఉన్నప్పటికీ కూడా అయితే మళ్ళీ 2వ టర్మ్కి వచ్చాక పూర్తిగా టీడీపీ పార్టీ పూర్తిగా పోవడం జరిగింది. అదే హైదరాబాద్లో పెద్ద భారీ ఎత్తున పాగా వేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ టీడీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా ఇలా టీడీపీ పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో పనిచేసిన టీడీపీ నేతలు ఇలా మల్లారెడ్డి కావచ్చు, ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలందరూ కూడా ఇలా మళ్ళీ టీడీపీ పార్టీకి వచ్చి తెలంగాణలో టీడీపీని మళ్ళీ అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇలా రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మరి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సభ పెట్టే అవకాశం ఉంది, విజయోత్సవ ర్యాలీ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత పొలిట్ బ్యూరో పెట్టే అవకాశం. పొలిట్ బ్యూరో సమావేశాలు కూడా గతంలో ఉన్న నేతలంతా ఇప్పటికే ఒక రంగం సిద్ధం చేసిన పరిస్థితి. ఎవరైతే గతంలో టీడీపీలో చురుకైన పాత్ర పోషించారో తెలంగాణలో బలమైన నేతలు ఉన్న పరిస్థితి ఇప్పటికే మొత్తం లిస్ట్ అంతా షార్ట్అవుట్ చేసిన పరిస్థితి. ఆ నేతలు మళ్ళీ తెలంగాణలో ఆ పార్టీని పురోగతి తీసుకురావడం కోసం మళ్ళీ నేతలంతా ఆహ్వానిస్తున్న పరిస్థితి. నేతలంతా మళ్ళీ తెలంగాణ పార్టీ టీడీపీ పార్టీకి ఆహ్వానిస్తున్న పరిస్థితి. మళ్ళీ నేతలంతా టీడీపీ పార్టీకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ టీడీపీ పార్టీని బలం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ మళ్ళీ డెవలప్ చేయాలి, టీడీపీలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పూర్వవైపు తీసుకురావడం లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక తెలంగాణలో సైకిల్ సవారీకి సిద్ధమైనట్టుగా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అయితే మంచి ఆదరణ ఉంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకత్వం ఉన్న జిల్లాగా వికారాబాద్ జిల్లా కూడా మంచి పేరుంది. జిల్లాలోని పలువురు నేతలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే సత్సంబంధాలు కూడా కనిపిస్తున్నాయి. మరోసారి తెలంగాణలో సైకిల్ సఫారీకి అయితే సిద్ధమైనట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్లో విజయోత్సవ సభ ర్యాలీ తర్వాత ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అలాగే కరీంనగర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్.
కరీంనగర్ జిల్లాలో మాత్రం టీడీపీ చూపు తెలంగాణ వైపు అనే విధంతో నిదానంతో ఇవాళ టీడీపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణకు పార్టీని బలోపేతం దిశగా ప్రయత్నాలు కసరత్తులు చేస్తున్నట్టు మనకు తెలియవస్తుంది. అయితే దాదాపు గతంలో ఎప్పుడు కూడా గత టీడీపీ ఆవిర్భావం నుండి కూడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కు ఆయుపట్టుగా ఉన్నట్టు కరీంనగర్ జిల్లా ఒకప్పుడు వెలుగు పెరిగింది టీడీపీలో. టీడీపీ నుండే ఏది కార్యక్రమం చేపట్టాలని టీడీపీ ఇక్కడ నుండి కరీంనగర్ నుండే ఎక్కువ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే అప్పటికి చంద్రబాబు నాయుడు సీఎం అంటే కొంతకాలం చేస్తూ వస్తున్న తర్వాత ఆయన ఈ టీడీపీకి సంబంధించిన ఇక్కడైతే బలోపేతం చేసేందుకైతే ఆహర్నిశలు కృషి చేశారు. దీంతో ఇక్కడ కరీంనగర్ జిల్లాలో టీడీపీకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడికి రాష్ట్రం ఉన్నప్పుడైతే మాత్రం చాలా పెద్ద మొత్తంలో పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా గెలుచుకున్నటువంటి సందర్భాలు ఉండేది. ఇవాళ తెలంగాణ వైపు టీడీపీ అడుగులు వేస్తుంది, కసరత్తులు చేసింది కూడా సమైతం అవుతుంది. అయితే కరీంనగర్ జిల్లా ఇప్పటికే దాదాపు నిన్నటి వరకు కూడా దాదాపు చాలా మంది టీడీపీ వర్గీయులు శ్రేణులు అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరు పోటీ చేస్తే బాగుండేది, సీట్లు అడిగితే బాగుండేదని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు, అయితే ఆశించారు. కాకపోతే ఇక్కడ బలహీనపడ్డ సందర్భంలో అసలు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం టీడీపీ కైవసం చేసుకున్న సందర్భంలో ఇవాళ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి కసరత్తులు అయితే టీడీపీ చేస్తున్నట్టు మనకు తెలియవస్తుంది. అయితే ఇక్కడ కరీంనగర్ తో పాటు రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కూడా ఇవాళ టీడీపీ శ్రేణులు అయితే ఉన్నారు. పాత పార్టీ మనుగడకు సంబంధించి అయితే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మధు. అయితే గతం నుండి కూడా ఇవాళ దాదాపు నిన్నటి వరకు కూడా పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ అనేది చాలా పెద్ద మొత్తంలో బలంగా ఉన్నది. అయితే ఇక్కడ అధిష్టానం టీడీపీ అధిష్టానం చంద్రబాబు ఇక్కడ దృష్టి సారించకపోవడం వల్లనే కార్యకర్తలు క్యాడర్ అంతా కొంత తప్పుదలో ఉన్నారు నిన్నటి వరకు. అయితే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య రీతిలో వచ్చినటువంటి టీడీపీకి అనూహ్య రీతిలో వచ్చినటువంటి మనుగడ ఎమ్మెల్యేలు, ఎంపీల అది గెలవడంతో వల్ల తెలంగాణలో కూడా మళ్ళీ పాత కేడర్ అంతా, పాత నాయకత్వం అంతా మళ్ళీ అప్రమత్తమై పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది కూడా ఇవాళ దాదాపు ఆంధ్రప్రదేశ్ కూడా సంబంధించిన రాజకీయ వారసత్వం పురిపుంచుకునే విధంగా ఇవాళ కరీంనగర్ జిల్లా, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లిలో కూడా ఇవాళ పార్టీ పాత కేడర్ అంతా కూడా అప్రమత్తం అవుతుందని మనకు తెలియవస్తుంది. అయితే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ ఇక్కడ తెలంగాణలో మళ్ళీ పార్టీని బలోపేతం దిశగా కసరత్తులు కూడా ప్రారంభిస్తూ తెలియవస్తుంది. ఇక్కడ ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలంగాణనే మళ్ళీ పార్టీ పూర్వవైపు తీసుకొచ్చే విధంగా మళ్ళీ అడుగులు వేస్తున్నట్టు కూడా పార్టీ అయ్యనైతే చెప్పుకొస్తున్నారు. మధు ఇక్కడైతే 4 జిల్లాల పాటు పక్కన మంచిర్యాల జిల్లా కూడా, ఆదిలాబాద్ జిల్లా కూడా చాలా ఒక వర్గం ఉండేది. ఆ వర్గం చాలా పెద్ద మొత్తంలో టీడీపీ క్యాడర్ అయితే ఇప్పటికీ ఇది కాలేదు, కాకపోతే ఉంది, అట్లాగే ఉంది. కానీ కాకపోతే నాయకత్వం, పై నాయకత్వం కొంచెం అండదండ లేక ఆస్తి లేక కొంచెం వెనకబట్టు పట్టింది. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు కనుక ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తెలంగాణలో టీడీపీని పూర్వవైభవం తీసుకొచ్చేందుకైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మనకు తెలియవస్తుంది. అట్లాగే ఈ జిల్లాల క్యాడర్ని కూడా కాపాడేందుకు మళ్ళీ వాళ్ళకు కూడా ఇప్పటికీ పిలుపు కూడా వచ్చినట్టు కూడా కొంతమంది మన దృష్టి కూడా తీసుకొచ్చారు. అయితే ఆ పాత క్యాడర్, పాత నాయకత్వాన్ని మళ్ళీ అప్రమత్తం చేసే దిశగా ఇవాళ టీడీపీ అధినాయకత్వం పిలుపునిచ్చే నేపథ్యంలో ఇక్కడ కూడా ఆ క్యాడర్ అంతా కూడా ఇవాళ మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్లు సమాచారం ఉంది మధు. అయితే ఈ 4 జిల్లాలతో పాటు ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా ఇవాళ ఈ టీడీపీని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చుకునే దిశగా పాత క్యాడర్ అంతా కొంత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి అత్యధికంగా సీట్లు సాధించుకుని ఇవాళ పార్లమెంట్ స్థాయిలో, దేశంలో కూడా ఒక గుర్తింపు స్థాయిలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు వెళ్తున్నట్లు కూడా పార్టీ నాయకత్వం గడి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకుంటున్నారు. దీంతో వీళ్ళ మళ్ళీ పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మధు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.
ఇక ఏపీలో వచ్చిన ఆదరణతో మరోసారి తెలంగాణలో టీడీపీ జెండాను ఎగురవేయాలని, టీడీపీ జెండాను బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినాయకత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్లో నిర్వహించే విజయోత్సవ సభ తర్వాత పార్టీ పటిష్టతపై దృష్టి సారించబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది. ఇక రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ టీడీపీకి కొన్ని చోట్ల అయితే పట్టుండడం విదితం అందరికీ కూడా. మరి ఈ నేపథ్యంలో ఏదైతే విజయోత్సవ సభ తర్వాత ఆ దిశగా మరోసారి తెలంగాణలో బలోపేతం చేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. రైట్గా మహబూబ్ నగర్కి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. మధు, తెలంగాణలో మళ్ళా టీడీపీ పాగా వేసేందుకు కూడా అన్ని పావులు కలుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీ తోటి, ఊహించని మెజార్టీ తోటి అక్కడ ఆంధ్రాలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరము హైదరాబాద్ లో త్వరలోనే ఒక విజయోత్సవ సభను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే త్వరలోనే ఆ విజయోత్సవ సభ అనంతరము తెలంగాణలో టీడీపీ పార్టీని పునర్వైభవం తెచ్చేందుకు, అట్లాగే తెలంగాణలో పాగా వేసేందుకు కూడా ఆ పావులు కలుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ఇలాంటి అంటే బాగా టీడీపీకి పట్టున్నటువంటి ఈ జిల్లాల్లో ముందుగా పాగా వేసేందుకు కూడా ఆ పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే టీడీపీకి సంబంధించిన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కన్ నరసింహులు ఇప్పటికే ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులందరినీ కూడా కలుస్తున్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు, వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే మళ్ళీ అతను తిరిగి టీడీపీలోకి తీసుకునేందుకు కూడా అతనితో సంభాషణ, చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తున్నది. దాంతో పాటు కూడా మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, అంటే కొత్తకోట దయాకర్ రెడ్డి, స్వర్గీయ కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి అయినటువంటి సీతా దయాకర్ రెడ్డి, టీడీపీకి సంబంధించినటువంటి సీతా దయాకర్ రెడ్డి, అట్లాగే మరికొంతమందితో కూడా ఇప్పటికే బక్కన్ నరసింహులు చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. నేతలతో కూడా టీడీపీలో గతంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా చర్చలు జరిపినట్టుంది. అట్లాగే అంటే వివిధ పార్టీలు, అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉండి అసంతృప్తిగా ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళతో కూడా ఆ బక్కన్ నరసింహులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తున్నారు. దీంతో పాటుగా వికారాబాద్ జిల్లా, అట్లాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బక్కన్ నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా వాళ్ళతో చర్చలు జరిపిన పరిస్థితి ఉన్నది. అయితే విజయోత్సవ సభ నిర్వహించిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉచితంగా పర్యటించే అవకాశం ఉన్నది. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే ఎన్డీఏకి సంబంధించిన కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసి ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి విజయం సాధించారో అట్లాగే కూడా తెలంగాణలో పాగా వేసేందుకు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు కూడా వీళ్ళంతా కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.